బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి తమ్నైల్ చూసారు కదా, మరి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జుట్టు ఊడిపోయిన వారికి కూడాను మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఒక చక్కటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ని ఈ రోజు వీడియోలో నేను మీకైతే చూపించబోతున్నాను. ఇది ఒక వేర్ అన్నమాట. ఇది మనకి ఆన్లైన్ షాప్స్ లోని ఈజీగానైతే దొరికేస్తుంది. ఎవరైతే అనేకమైన జుట్టు సమస్యలు ఉన్నాయో వారందరికీ కూడా ఇది ఒక చక్కటి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా వాడాలి, ఎవరెవరు ఏ విధంగా వాడితే మనకి మంచిగాను రిజల్ట్ అనేది ఉంటుంది అనే దాని గురించి వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు నేను మీకు ఒక మంచి రూట్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పట్టతల ఉన్న వాళ్ళకి కూడాను చాలా బాగా పనిచేస్తుంది. మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఇది వాడడం వల్ల మిరాకిల్సే జరుగుతాయండి నిజంగాను. ఇది వచ్చేసి ప్యాక్లోని మనకి ఇదిగోండి ఇలా సీల్డ్ ప్యాక్లోని అయితే వస్తుందన్నమాట. దీని పేరు వెలంబు పట్టాయి అని అంటారు తమిళ్లోని, అండ్ తెలుగులోకి వచ్చేటప్పటికి దీన్ని రత్న జ్యోతి అని అంటారు. హిందీలోని రటన్ జ్యోత్ అని అంటారనమాట. మరి ఇంకా దాని తర్వాత నాకు లాంగ్వేజెస్ అయితే రావు. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. వెలంబు పట్టాయి. పట్టాయి అంటే వేరు అని అర్థం అనమాట. మరి దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనము ఆయిల్లోని మిక్స్ చేసి తలకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో ఎలా మిక్స్ చేయాలి అని అంటే, ఆయిల్ని హీట్ చేసి అదే మీడియం ఫ్లేమ్లోని హీట్ చేసి అందులోని ఇది వేసి కొంచెంగా మరిగించేసరికి ఇందులో ఉన్న కలర్ ఏదైతే ఉంటుందో ఆయిల్కి అంతటికి కూడా పట్టేస్తుంది. చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే అక్కడ ఫాలికల్స్లోని కొత్త రూట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే మంచి కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్కాల్ప్ మీద ఉండే డర్ట్ పొల్యూషన్ వలన కలిగే క్రిమికీటకాలని కూడా నాశనం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో దానివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ మనం తలకి అప్లై చేసుకోవాలి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత తలకు స్నానాలు చేయడం అలానే ఏం చెయ్యక్కర్లేదు. మామూలుగా ఆయిల్ రాసుకునేటప్పుడు మనం ఎలా ఉంటామో అలానే. ఆ తర్వాత మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తలకు స్నానం చేస్తారు కదా, యాజ్ యూజువల్గా అదైతే అలా చేసుకోవచ్చు తలకు స్నానాలు. ఇది ఎవరు యూజ్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది అని అంటే, టీనేజ్ పిల్లలకి అప్పుడప్పుడే ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోయి ఇలా జుట్టు రాలిపోతున్నప్పుడు అలాంటప్పుడు యూజ్ చేయండి. చాలా మంది ఏంటంటే ఈ కాలంలోనే నూనె అయితే రాయట్లేదు. ఈవెన్ నేను కూడా రాయట్లేదు. డస్ట్ వలన పొల్యూషన్ వలన ఏమవుతుందని అంటే ఇంకొంచెం ఎక్కువగా డాండ్రఫ్ ఇంకా డస్ట్ పట్టేసి జుట్టు అయితే ఫాలికల్స్లో నుంచి ఊడిపోవడం అనేది జరుగుతుంది కదా. డాండ్రఫ్ కూడా ఎక్కువ అయిపోతుంది. మన అందరికీ తెలిసిందే. సీరమ్స్ వాడుతున్నాము, కానీ సీరమ్స్ అయితే వాడకండి. అలా కాకుండా న్యాచురల్ గాను మనము ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో కూడా బాగుంటుంది. స్కాల్ప్ కి డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. కెమికల్ బేస్ ఇవి వాడే కన్నా 1-2 సార్లు ఆలోచించండి, మీకే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కెమికల్ బేస్ ఈ ఏదైతే సీరమ్స్ ఉన్నాయో అవి వాడే కన్నా న్యాచురల్గా మనం ఇంట్లోని ఇలా తయారు చేసుకొని వీటి ద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదని నా ఉద్దేశం. ఈ వెలంబు పట్టాయి మీషోలోని ఈజీగా దొరికేస్తుంది. అది కూడా తక్కువ ప్రైస్లోని. మిగతా వాటిలో కూడా నేను చెక్ చేసి చూసాను. వాటితో కంపేర్ చేసుకుంటే మీషోలోనైతే తక్కువగా ఉన్నాయన్నమాట. నేను దాని లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని అంటే పైన ఉంటుంది లింక్. ఫోటో మీద క్లిక్ చేయగానే మీరు లింక్లోకి అయితే వెళ్ళిపోతారు. పర్చేస్ చేసుకోండి, చాలా తక్కువకి అయితే వస్తుంది. అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఆయిల్లోని మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి. మరి పట్టతల ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అది తెలుసుకోవాలి కదా. చాలా మందికి ఏంటంటే జుట్టు ఓవర్గా ఊడిపోతుంది, చిన్నతనంలోనే పట్టతల అనేది వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వెల్లంబు పట్టాయి చక్కగాను నూరేసి దంచేయండి. బాగాను దంచేసి నూరేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆనియన్ పేస్ట్ చేసేసి ఆనియన్ పేస్ట్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఈ ఆయిల్లోని ఈ పట్టాయి మిక్స్ చేస్తాం కదా, మిక్స్ చేసిన ఆ ఆయిల్ ఏదైతే ఉన్నదో అది పట్టించుకోండి.
అప్పుడు మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ చాలా బాగుంటుంది. ఎక్కువగా ఏంటంటే హెయిర్లోని మనకి అనుకుంటాం కానీ తలస్నానం చేస్తున్నాం కదా హెయిర్ బాగుంది అని, పొల్యూషన్ అనేది పోయింది అని అనుకోవడం చాలా తప్పు. చాలా ఎక్కువగానే అయితే ఉంటుంది. దానివల్ల ఇంకా మనం వాడుతున్న షాంపూ, కెమికల్ బేస్డ్ షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూ వలన కూడాను మనకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది సరిగ్గా వాష్ చేసుకోనప్పుడు దానివల్ల కూడా అక్కడ షాంపూ పార్టికల్స్ ఉండిపోయి మనకి చుండ్రు లేదంటే పుళ్ళు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుసుకొని మనం చెయ్యాలి. కాబట్టి కెమికల్ వాటి వైపు కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని మనం ఇలా యూజ్ చేసుకుంటే హెయిర్ బాగుంటుంది. ఎవరికైనా కూడా రీగ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరికైతే బాగా హెయిర్ ఫాల్ అయిపోయిందో అలాంటి వాళ్ళు యూజ్ చేయండి, మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. రెడ్ కలర్ బీట్రూట్ కలర్లోనైతే ఉంటుంది. అలాగే కలర్ని ఇస్తుంది, స్కిన్కి కూడాను చాలా మంచిది ఇది. దీని పోషక విలువలకు వచ్చేటప్పటికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. జుట్టుని కండిషనింగ్ చేస్తుంది, అలాగే మెరుపుని కూడా ఇస్తుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది, అలాగే పెరుగుదలని పెంచుతుంది. అంతేకాకుండా ఇది సహజంగా ఎరుపు రంగు రావడం వల్ల మన జుట్టు రంగు అనేది పెరుగుతుందన్నమాట. చర్మపు రోగాలు ఉండేటప్పుడు, చర్మ గాయాలు, చిన్న చిన్న గాయాలు అయినప్పుడు కూడా తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వలన మన చర్మానికి, జుట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి నూనెతో కలిపి ప్రతి దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి సార్కి తెలుగు ఛానల్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.